mind every day that we have to resolve these issues. Housing department, then Mandal teaching program, government of state government flagship program. So teachers should come for implementation lo ravali. Plan whatever we have now should be implemented. Your mason mobilization, workers mobilization, help of the local sarpanches, help of the local leadership, visit the Jagannath colonies, meet the beneficiaries, interact with them, talk about the programs, and ensure better progress. Housing department, Tahsildar, in charge Maripuri Tahsildar. Now applications for 90 days, still people are clueless where to apply, how to apply. So have that accountability. Revenue services bring that accountability to VRO and surveyors in the Gram to concern divisional officers, and in turn it will come to joint collector and accordingly it will be disposed of. Let us be very clear, divisional officers, clarity about the land acquisition. Last week maybe the same. You please exercise your responsibility with responsibility. Don't keep anything pending. Last but not the least is revenue, government land, whatever audit to improve the efficiency. We have to improve the accountability. So now we discuss. Joint collector discuss CC. We plan how to go for revenue spandana. Then Cheptunna field lo kuda we'll have 3 days, 4 days. We will take the feedback from the divisional officers, sub collector and RDOs. Please internally you can discuss cheskondi. How to go about it? Complex land allotment of Gurdu, ground public playground of Gurdu. So go purely as per your record, as per the act, as per the BSO, as per the existing policy of the government. So revenue, lot of things to be done. I request divisional officers to critically review our review and set your indicators, set your benchmarks, and identify those who are not able to deliver the Gram Sachivalayam RB case. Last whatever we are left with, it's a last mile. I request Tahsildars and DPs, RIs, VROs, and Tahsildar to give that leadership. మీ అందరికీ తెలిసినట్టు మనకి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనకి సిస్టమ్ వ్యాలిడేషన్లో చాలా వరకు అప్లికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. అలాగే దాన్ని లాజికల్గా ప్రీవియస్లీ కమిషనర్స్ అలాగే ఎంపీడీఓస్ ప్రాసెస్ చేసి కూడా పంపించారు. బట్ ఇక్కడ ప్రీవియస్లీ కొంచెం కన్సర్న్ వేరే డిపార్ట్మెంట్స్ లేనందువల్ల మనకి కొంచెం గ్యాప్స్ వచ్చినాయి. సో అందుకే గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఒక రివైజ్డ్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ గైడ్ లైన్స్లో దెర్ ఈస్ ఎ రివైజ్డ్ ప్రొసీజర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండి. ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా మీ అందరికీ తెలిసినట్టు ఒకటి సోషల్ ఆడిట్ ఈజ్ ఏ కంపల్సరీ యాక్టివిటీ. దాని తర్వాత డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఎలిజిబుల్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ ఎవరు అని. మళ్ళీ సోషల్ ఆడిట్ చేసినప్పుడు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అనేది మీకు తెలుస్తుంది. సో ఆ రివైజ్డ్ యాక్టివిటీ మీ అందరికి కూడా ఇప్పుడు మీకు వాట్సాప్లో కూడా షేర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి గ్రీవెన్స్ మేనేజ్మెంట్ ఫర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ SOP అని మీకు ఒక డాక్యుమెంట్, అలాగే ఇంకో డాక్యుమెంట్ వచ్చి యూజర్ మాన్యువల్ ఫర్ గ్రీవెన్స్ రిడ్రెసల్. ఈ రెండు డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో. అండ్ ప్రతి ఒక్కరు కూడా మెయిల్ కూడా చేయడం జరిగింది. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మనం లాగిన్స్ వచ్చినా కూడా షేర్ చేసుకున్నారు. తహసీల్దార్స్కి లాగిన్ ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ అండ్ RDOస్ కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీడీఓస్ కూడా వచ్చిన లాగిన్స్ షేర్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ కమిషనర్స్. సో ఇప్పుడు దీంట్లో రివైజ్ కాకుండా ఇట్ ఈస్ అప్డేటెడ్ ప్రాసెస్ ఫ్లోలో అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్స్ చూసుకోవాలి. బికాజ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా అయితే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రైస్ కార్డు, బట్ అదే మనకి పెన్షన్ కార్డులో మళ్ళీ సింగిల్ విడో పెన్షన్ కూడా తహసీల్దార్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ద కాంపిటెంట్ అథారిటీ టు డిక్లేర్ ఇన్కమ్ ఇస్ తహసీల్దార్. అలాగే మనకి ఇక పెన్షన్స్, రెగ్యులర్ పెన్షన్స్ ప్రతి ఒక్కటి, ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కటి కూడా ఎంపీడీఓ కమిషనర్ చూస్తున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ మే బ్రీఫ్ మీ లైక్ దట్ and keep working on that. Thursday
Again, all of us will go into the field, and the DMOs, Mandal Special Officers, should review this critically. So that's all. We'll conclude this housing thing, and we'll move on to next agenda item. Anything on housing, you can respond, you can seek clarification. And then just to continue, then I leave it to Joint Collector Development Chetan Garu. Housing ఇప్పుడు రెవెన్యూ వెంకట్ మురళి గారు రివ్యూ చేశారు. ఈ రెవెన్యూ there are 2-3 very time bound programs అండి. All the RDO, sub collector RDOs and tahsildars ఒక రీసర్వే గురించి whatever have been told now, I'll have a detailed review maybe day after tomorrow here with the survey department, and then any direction based on the gaps here and there, I'll come back to you. Maybe separate very video conference or teleconference, whatever we'll do. Second is regarding this only, disposal of the petitions అండి. All సచివాలయంలో వచ్చిన petitions or మీ సేవలో వచ్చిన petitions, all the representations requests will be disposed within time. Again, this is very important. We have to review it on daily basis until we have zero pendency. So it will take 10 days to bring it to zero. We have seen good movement last couple of weeks. Another week and 10 days, I think we'll be able to achieve better progress. Again, this is very important. Then at the same time, Spandana petitions also. Whatever we do on Monday, we take petitions, and then Sachivalayam level lo kuda vachina petitions andi kuda within SLA dispose cheyali. So this is for all the departments sitting here, sitting in the Mandal headquarters. It's for all of you. Please check your Me Seva and Spandana petition every day. Me Seva Secretariat GSWS petition representative request, and then Monday Spandana petitions and grievances. Every day 5 minutes. Next 2 weeks we will be comfortable. We will have won't have many backlogs. We will be able to complete that. This is very important, and I would like to give 50% weightage on this task in this review. So I'll read out some pending mandals, but it has improved. All the departments have improved except few departments for some reasons. So we have to resolve and we have to move forward. Then third for revenue, and revenue అయిపోయింది. All writ petitions and contempt petitions. All contempt petitions counter to be filed. ఒక టైం లైన్ ఇచ్చాము, ఫాలో చేయండి. If you are not in position to prepare, you can take a day or two. My request to the divisional officers, మీ డివిజన్ వారిగా నెంబర్ చూసుకొని, మండల్ వారి చూసుకొని, you can create your internal group, and you can also guide the tahsildars to frame the counters. Quality of the counters should also be considered. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్, quality of response very important. Rule position, BSO conditions, GO government order, revenue record position, it should be very clear. Anybody can understand and interpret that counter, and then accordingly ఇక్కడ నుంచి మా స్థాయిలో మేము చేస్తాము. అదర్వైజ్ delegate it to the concerned RDO and Tahsildar to file that counter. That is contempt. There are more than 400 writ petitions for counter. So there also time bound manners, 1 week 10 days that can be planned. Every week we'll review. Any help support we will provide from here. వాళ్ళ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి, చాలా పెటిషన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. పొద్దులి సర్వేలు ఉన్నారా? ఓకే అది అటెండ్ అవుతున్నారు, అందరూ చెక్ చేస్తున్నాను. మడ్డిపాడు సర్వేలు ఉన్నారా? ఓకే, సో మీరు షేర్ చేయాలి ఆయనతో. ఏడీ సర్వే కూడా అటెండ్ అవ్వాలి. ఓకే, సో ఎన్ష్యూర్ ఏడీ సర్వే గారు ఎన్ష్యూర్ మీ వాళ్ళు అటెండ్ అవుతున్నారో చెక్ చేయాలి ఎవ్రీడే. యా, ఓకే, దట్స్ ఆల్ ఇన్ రెవెన్యూ, హౌసింగ్. Anything you can respond.